హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరిత మోడర్న్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే 2-in-1 జాకెట్ డబల్ సైడ్ కోటీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇందుకోసం నేను 70 సెంటీమీటర్స్ ఉన్నటువంటి 2 కాటన్ బ్లౌజ్ పీసెస్ని తీసుకున్నానండి. ముందుగా ఒక క్లాత్ని తీసుకొని ఇలా 4 ఫోల్డ్స్గా వేసుకోవాలండి. మధ్యలో ఎటువంటి ఫ్రిల్స్ కానీ ఇలా ముడతలు కానీ లేకుండా నీట్గా సర్దుకోవాలి. జాకెట్ కోసం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా రెండు ఒకేసారి కట్ చేస్తున్నాను. ఫస్ట్ షోల్డర్ లెంత్ మెజర్ చేసుకుందామండి. షోల్డర్ లెంత్ వచ్చేసి 6.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి. అలాగే ఆర్మ్ హోల్ కూడా 7.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ ఎప్పుడు జాకెట్ కానీ ఇలా కోటీ కానీ స్టిచ్ చేసేటప్పుడు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగానే పెట్టుకోండి. ఎందుకంటే ఆర్మ్ హోల్ అంటేనే కొంచెం కోటీకి లూజ్గా ఉంటుంది, మరి టైట్గా ఉంటే ఫిట్టింగ్ అనేది సరిగా ఉండదన్నమాట. ఆర్మ్ హోల్ కార్నర్లో 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఆర్మ్ హోల్ రౌండ్గా డ్రా చేసుకోవాలి. నెక్ విడ్త్ 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని నెక్ వైపు నుంచి షోల్డర్ వైపుకు డౌన్గా లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ కోటీ లెంత్ మెజర్ చేస్తున్నాను. యాక్చువల్ కోటీ లెంత్ వచ్చేసి 16 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా సీమింగ్ అలవెన్సెస్. సో టోటల్గా 17 ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. చెస్ట్ లూజు 36 ఇంచెస్. సో 36/4 అంటే 9 ఇంచెస్. 9 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా వెస్ట్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకుంటున్నామండి. వెస్ట్ లెంత్ 32 ఇంచెస్. సో వెస్ట్ లూజ్ 32 ఇంచెస్ కాబట్టి 32/4 8 ఇంచెస్. అంటే 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని వెస్ట్ లూజ్ నుంచి చెస్ట్ లూజ్ వైపుకి ఒక లైన్ మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, దాని ప్రకారము టోటల్గా కట్ చేసుకోవాలి. కోటీ మెజర్మెంట్స్ కంటే లూజ్ కొంచెం ఒక 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఇది సీమింగ్ అలవెన్సెస్ కోసం యూజ్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్ నెక్ మార్కింగ్ చేసుకుంటున్నానండి. దీనికోసం నెక్ విడ్త్ 3 ఇంచెస్, నెక్ లెంత్ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని రౌండ్గా నెక్ డ్రా చేసుకోవాలి. రౌండ్ నెక్ తీసాం కదా నెక్కి. ఇప్పుడు కోటీకి నడుము వైపున ఒక 1/2 ఇంచ్ పై వైపుకి ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేసేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా కట్ చేద్దామండి. సేమ్ నెక్ విడ్త్ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి. అలాగే డౌన్కి టోటల్గా 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ నెక్ డౌన్ నుంచి నెక్ విడ్త్ వైపుకి ఇలా వి షేప్లో మార్కింగ్ చేసుకోవాలండి. చివరి వైపు వెస్ట్ లూజ్ దగ్గర 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. నెక్ డౌన్ దగ్గర నుంచి ఇక్కడ వెస్ట్ లూజ్ దగ్గర 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను కదా, అక్కడికి క్రాస్గా చిన్న రౌండ్ ఇస్తూ జాయింట్ చేసుకోండి. అలాగే చివరి వైపు ఒక 1/2 ఇంచ్ అప్వర్డ్కి మార్కింగ్ చేసుకోండి. మనం చేసుకున్న మార్కింగ్స్ ప్రకారమే ఫ్రంట్ పార్ట్ నీట్గా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వస్తుందండి మనకు ఓపెన్ చేస్తే. నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ పీస్ని కూడా ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలండి.
ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. సేమ్ మనము ఫస్ట్ పార్ట్ ఏ మెజర్మెంట్ అయితే ఇచ్చామో సేమ్ అదే మెజర్మెంట్ కరెక్ట్గా పెట్టి కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఏమీ వదలాల్సిన అవసరం లేదు. బ్యాక్ పార్ట్ పక్కకు తీసేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా నెక్ కట్ చేసుకుందాము. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. మనం ఇందాక గ్రీన్ కలర్ క్లాత్ కట్ చేసి పెట్టాం కదా, సో దాన్ని ఈ క్లాత్ మీద ఇలా స్ప్రెడ్ చేసుకొని నీట్గా కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ కూడా. ఫైనల్గా మన 2-in-1 జాకెట్ కటింగ్ పూర్తయిపోయిందండి. సో నెక్స్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందామండి. దీనికోసం మనం 2 కలర్ ఫ్రంట్ పార్ట్స్ని ఇలా తీసుకోండి. వీటిని ఇలా ఒకదాని మీద ఒకటి నీట్గా స్ప్రెడ్ చేసేసుకొని కదలకుండా పిన్నులు సెట్ చేసుకోండి. రైట్ సైడ్ లోపలికి, రాంగ్ సైడ్ పైకి వచ్చేలాగా క్లాతుల్ని సెట్ చేసుకోవాలి. అదేవిధంగా రెండో పార్ట్ని కూడా నీట్గా సెట్ చేసుకోవాలి. మనకి కింద వీనెక్ పాయింట్ వస్తుంది కదా నెక్ దగ్గర, అక్కడ మనం ముందుగా స్టిచ్ చేసి పెట్టుకున్నటువంటి డోరీని పెట్టి కదలకుండా పిన్నుతో స్టిక్ చేసుకోండి. అదేవిధంగా రెండో వైపును కూడా ఈ డోరీ సెట్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం కూడా స్టిచ్ వేసుకోండి, కానీ సైడ్ జాయింట్ ఓపెన్గా అలాగే వదిలేయాలి. ఆర్మ్ హోల్ దగ్గర ఒక స్టిచ్ వేయండి, ఈ ఫ్రంట్ సైడ్ కూడా స్టిచ్ వేయండి. సైడ్ జాయింట్ వదిలేసేయాలి నీట్గా. ఇప్పుడు చూడండి, నేను నీట్గా కుట్టేశాను కదా. ఇక్కడంతా మధ్యలో చిన్నగా కట్ మార్క్స్ పెట్టుకోండి. నీట్గా తిరగవేసినప్పుడు ఫినిషింగ్ నీట్గా వస్తుంది. సైడ్స్ ఓపెన్గా వదిలేయడం వల్ల మనం టర్న్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. టర్న్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ లుక్ అనేది ఈ విధంగా వస్తుందండి నీట్గా. ఇప్పుడు పైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. నేను సెకండ్ పార్ట్ కూడా స్టిచ్ చేసి పెట్టానండి. 2 పార్ట్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ తీసుకుందామండి. బ్యాక్ పార్ట్ని రైట్ సైడ్ పైకి వచ్చేలాగా కింద నీట్గా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మనం కుట్టుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్స్ని, ఇలా కరెక్ట్గా షోల్డర్ వైపు నుంచి నీట్గా అటువైపు ఇటువైపు కూడా సెట్ చేసుకోవాలి. షోల్డరు దగ్గర, ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్ని సెట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనము బ్యాక్ పార్ట్ జాయిన్ చేసేదానికి ఎక్స్ట్రా మార్జిన్ కావాలి కదా, సో అందుకు అటు ఇటు కూడా ఒక 1/2 ఇంచు వదులుకోవాలి. మన దగ్గర ఇంకో క్లాత్ ఉంది కదా బ్యాక్ పార్ట్ క్లాత్, దాన్ని ఇలా రివర్స్గా వేసి ఉంచుకోండి. అంటే రాంగ్ సైడ్ అనేది మన వైపుకు ఉండాలి, రైట్ సైడ్ లోపలికి ఉండేలాగా పెట్టుకోవాలి. నెక్స్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మనకు టోటల్గా 3 పార్ట్స్ ఉన్నాయండి. బ్యాక్ పార్ట్స్ 2 వస్తాయి విడివిడిగా, మధ్యలో ఫ్రంట్ పార్ట్ రెండింటిని ఇలా పెట్టుకొనేసి కదలకుండా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ అన్ని వైపులా ఇలా పిన్నులతో స్టిక్ చేసుకున్నామంటే స్టిచ్ చేసేటప్పుడు నీట్గా ఉంటుందండి, క్లాతులు అటు ఇటు కదలవు. ఇప్పుడు చివరి వైపున ఒక 3 లేదా 4 ఇంచులమైన కొంచెం గ్యాప్ వదిలేసి రౌండ్గా పూర్తిగా కుట్టేయండి. ఇప్పుడు నేను పూర్తిగా కుట్టాను చూడండి. సో మనం పెట్టిన పిన్నులన్నీ తీసేయండి. ఇక్కడైతే కుట్టాం కదా, అక్కడ చిన్న చిన్న కట్ మార్క్స్ పెట్టుకుంటారండి కార్నర్స్లో. మీరు పొరపాటున మర్చిపోయి కట్ మార్క్స్ లేకుండా అలాగే తిరిగేశారనుకోండి,
ఫినిషింగ్ ఉండదు, అంత కుచ్చు కుచ్చులాగా వచ్చేస్తుంది అన్నమాట కుట్టు. చుట్టూ మొత్తం కట్ మార్క్స్ పెట్టుకున్న తర్వాత మనం ఇందాక చివరి వైపున కొంచెం కుట్టకుండా గ్యాప్ వదిలాం కదా, అక్కడి నుంచి మొత్తం టర్న్ చేసుకోవాలండి. రివర్స్గా నీట్గా ఫినిషింగ్ చేసుకోండి. ఇలా నీట్గా తిప్పుకోండి. ఇలాంటి కోటీస్ కుట్టడం చాలా ఈజీ అండి. కొంచెం శ్రద్ధ పెట్టినామంటే మనం ఒక ప్రొఫెషనల్ స్టైల్లో మనమే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. నేను మొత్తం టర్న్ చేసేసాను చూడండి. సో ఫైనల్గా కోటి అనేది మనకి ఇలా రెడీ అయిపోతుంది. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంది. ఇందాక కోటిని రివర్స్ చేయాలనేసి కింద కొంచెం గ్యాప్ వదిలాను కదా కుట్టకుండా. ఇప్పుడు ఆ రెండింటిని ఇలా సన్నగా ఫోల్డ్ చేసి లోపల వైపు మడిచి పైన కుట్టు వేస్తే సరిపోతుంది. కోటి ఫినిషింగ్ చాలా నీట్గా ఉందండి. కింది వైపు కూడా కుట్టేసాను నేను ఫోల్డ్ చేసేసి. ఇప్పుడు టర్న్ చేస్తాను. ఇంకో కలర్ వస్తుంది చూడండి. 2-in-1 కుర్తీ ఇది, లేదా డబల్ సైడ్ కోటి అని కూడా అంటారు. చాలా ఈజీ. కేవలం 10 నిమిషాల్లోనే మనం దీన్ని రెడీ చేసుకోవచ్చు అండి. కన్ఫ్యూజ్ కాకుండా కుట్టుకోవచ్చు నీట్గా. డోరీ కూడా నేను గ్రీన్ వైట్ కాంబినేషన్లో ఉండేదే వేసానండి, ఎందుకంటే ఇది రెండింటికి సరిపోతుంది. మనం పైన గమనించామంటే బ్లాక్ కలర్లో కూడా వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో చిన్న చిన్న ప్రింట్స్ ఉన్నాయి కాబట్టి 2-in-1గా మ్యాచ్ అవుతుంది అనేసి ఒకటే వేసేసాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం సరిత మోడర్న్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.